యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్సు కాల 3వ వారంలోని శుక్రవారము. ఈ దినము మన ధ్యానాంశము ఇజ్రాయేలీయులారా వినుడు అంటూ ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఆలకించుదాం, ప్రభు వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ ధ్యానాంశంలోని మొదటి విషయము, దేవునికి సంపూర్ణ ప్రేమ, సోదరునికి స్వేచ్ఛమైన ప్రేమ. ప్రభు ఇమ్మని పిలుస్తూ ఉన్నారు. దేవునికిచ్చేటువంటి సంపూర్ణ ప్రేమ మానవుని మీద చూపించే స్వేచ్ఛమైన ప్రేమతో అనుసంధానమై ఉంది. సోదరుని ద్వేషించువాడును కనులారా చూచు సోదరుని ప్రేమింపనిచ్చో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు అంటూ పునీత యోహాను గారు తాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయము 20వ వచనములో స్పష్టం చేస్తూ ఉన్నారు. రెండవది, ప్రేమించువారు దేవుని రాజ్యమునకు సమీపమున ఉండువారు. దేవుడు మనుషులను సృష్టించినది కడన తన రాజ్యం చేరుట కొరకు. కనుక ప్రేమించువారు తప్పక తన రాజ్యం చేరుటకు అతి సమీపమున ఉన్నారని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. మూడవది, పశ్చాత్తాపపడువారు దేవుని రాజ్యమునకు సమీపమున ఉండువారు. మొదటి పట్టణం మొదటి భాగంలో ఇజ్రాయేలీల పశ్చాత్తాపం, రెండవ భాగంలో ఇజ్రాయేలీలపై దేవుని క్షమ, ప్రభుని దీవెనలు చూస్తూ ఉన్నాం. తద్వారా పశ్చాత్తాపపడు వారికి ప్రభు సన్నిధిలో చోటు దొరుకునని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.